శంకర్ వెన్నెల దగ్గరికి చీర తీసుకొని వచ్చి, "వెన్నెల ఇదిగో ఇదే నీ పెళ్లి చీర చాలా బావుంది కదా!" అని చెప్పేసైతే ఆ చీరను చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ విన్న వెన్నెల అయితే చాలా కోపంగా శంకర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "ఇదిగో చీరని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక వెళ్తాను" అని చెప్పేసైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఒక్క నిమిషం ఆగు. మన ఇద్దరికీ పెళ్లి జరిగింది కదా! ఆ పెళ్ళికి పెళ్ళే కాదు అని చెప్పావు. అది ఎందుకంటే మన ఇద్దరికీ ఇష్టం లేకుండా జరిగింది కదా!" అని చెప్పి, "ఆ పెళ్లి పెళ్ళే కాదని చెప్పావు కదా! ఇప్పుడు నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు ఇది పెళ్లి పెళ్లి అని ఎలా అనగలవు చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "అవును, నాకు ఈ పెళ్లి ఇష్టమే లేదు. మీరు బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారు. అయినా సరే ఎందుకు చేసుకుంటున్నానో, ఎందుకు ఒప్పుకుంటున్నానో తెలుసా? అది మా అమ్మ మీద ఉన్న ప్రేమ వలన. మా అమ్మని మీరు ఎవరైనా ఏమైనా చేస్తే మర్యాదగా ఉండదు. మర్యాదగా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వాళ్ళ అమ్మని తలుచుకొని చాలా బాధపడుతూ అలా కూర్చుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైపు చూసి, "నువ్వు అలా బాధపడకు వెన్నెల. నువ్వు అలా బాధపడుతుంటే నాకు బాధగా అనిపిస్తుంది. నువ్వు ఎందుకో తెలియదు కానీ నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. నేనేదో పెద్ద తప్పు చేసినట్లుగా అనిపిస్తుంది వెన్నెల. నువ్వు ఇలా బాధపడుతూ ఉండటం చూస్తూ ఉంటే నేను చేస్తుంది తప్పు అనిపిస్తుంది. అలాగే ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవడం కూడా జరగదు. అలా సరిదిద్దుకోవాలి అంటే మా పెద్దమ్మని నేను ఎదిరించాలి. అలా ఎప్పటికీ జరగదు. నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం కూడా మంచిది కాదు. ఈ పెళ్లి చేసుకొని సవ్యంగా ఉంటే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "నువ్వు ఇలా బాధపడుతూ ఉండటం నేను చూడలేకపోతున్నాను వెన్నెల" అని చెప్పేసైతే శంకర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శంకర్ దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న నాగమ్మ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా వాళ్ళిద్దరిని చూస్తుంది.